ప్రభుత్వ సమాచారం ముందే లీక్ రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతిలోకి అసెంబ్లీలో ప్రవేశపెట్టకముందే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటకి వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలు ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్ వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్ అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరికనంట. సో ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడో ఒక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో అవినీతికి పాల్పడి ఉంటారు కాబట్టి కాస్త బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు భయపడి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యాచరణ కావచ్చు, అసెంబ్లీలో ఏ తరహాలో మనం ముందుకెళ్ళాలన్న ఆలోచనలో సో ముందే ప్రిపేర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ని ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నతోటి వాళ్ళు ముందస్తుగానే ప్రిపేర్ అయ్యి సో అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవమే, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పనిచేస్తున్న అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమందికి కోవట్టుగా పనిచేస్తూ ఉన్నారు. నేను మొన్ననే చెప్పిన, హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయకముందుకు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ప్రయాణికులు పడేవాళ్ళు కాదు, కానీ ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తలేరు. ట్రాఫిక్ ఇబ్బందులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రయాణికులు పడతా ఉన్నారు. కాస్త ఈ వీటి మీద ఫోకస్ చేయాలని చెప్పి మనమే చెప్పినాం. ఎందుకంటే మేము వెళ్తున్న క్రమంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు కనిపించినా కానీ సరే ఏదో లే అన్నట్టు పట్టించుకున్నట్టు వదిలిపెట్టేస్తూ ఉన్నారు. సో ఇట్లా పట్టించుకోకపోవడం వల్ల ప్రయాణికులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇలాంటి స్ట్రాటజీ కొంతమంది అధికారులకు, ఉన్నత స్థాయి అధికారులకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తే సరే మీతో పాటు మేము కలిసి పనిచేస్తాం, ఎందుకంటే మీరు అధికారులు ఉన్నప్పుడు ఎంతో కొంత మేము అవినీతికి పాల్పడ్డాం కదా, సో మేము చెప్పినట్టు మేము వింటామని చెప్పి అన్న ఆలోచనలో కొంతమంది అధికారులు ఉన్నట్టు తెలుసా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతాధికారులు సో ఈ ట్రాఫిక్ పోలీసుల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ఇబ్బంది మీ మీదే పడుతుంది. ప్రయాణికులు పోతూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారు, అరే గత ప్రభుత్వంలో ట్రాఫికే లేకుండే, ఇలాంటి ఇబ్బంది లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఈ ట్రాఫిక్ ఇబ్బంది మనం పడతా ఉన్నాం కదా అన్న ఆలోచనలో ప్రయాణికుల మీద వచ్చే అవకాశం ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ఫోకస్ చేయాలి, లేకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. సో ఇది కూడా సేమ్ అంతే. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంతర్గత సమాచారం బయటకు లీక్ అవుతున్నది. ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది, సీఎం మంత్రుల ఇంటర్నల్ రివ్యూలో ఏం జరుగుతున్నది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే వివరాలు కొందరు ప్రతిపక్ష లీడర్లకు ముందే చేరిపోతున్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయగా ఆ వివరాలు కూడా ముందుగా కొందరు ప్రతిపక్ష సభ్యులకు చేరినట్టు తెలిసింది. లీక్ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ వైట్ పేపర్కు కౌంటర్గా ముందుగానే ఆ ప్రతిపక్ష సభ్యులు రెడీ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినాయట. వాస్తవమే. సో ఖచ్చితంగా దీనిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు దాదాపు వచ్చి ఒక 20 రోజులు అవుతూ ఉన్నది. కానీ 20 రోజులలోనే అధికారులు కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ముందుగానే ఆ ప్రతిపక్ష పార్టీలకు లీక్ ఇస్తే వాళ్ళకి అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఆ ఫోకస్ చేయండి. సో కేసీఆర్ మీరు అనుకుంటుండొచ్చు నందీనగర్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉండు ప్రశాంతంగా ఉంటున్నాడు మీరు అనుకుంటుండొచ్చులే, కానీ ఆయన నందీనగర్లో ప్రశాంతంగా ఏమున్నాడు, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధతో ఆ ఆవేదనతో ఉంటాడు కాబట్టి అక్కడ నుండి కూడా ఏదో ఒక ప్రణాళిక రూపొందిస్తాడు. అంత ఈజీగా ఆయన ఉండేటోడు కాదు. ఏజీ మీద పడవచ్చు, ఆరోగ్యం ఆయనకు సహకరించబోవచ్చు కాక, కానీ ఆయన ఖాళీగా ఏముండడు. సో ఎట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ఎట్లా పడగొట్టాలి, ఎట్లా పబ్లిక్లో ఈ తక్కువ సమయంలోనే వ్యతిరేకత తీసుకురావాలనే ఆలోచనలో ఆయన ఉంటాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టిండు, మళ్ళీ ఆయనే రావాలన్న ఆలోచన పబ్లిక్ ఎవరేం లేరు. ఎవరు వచ్చినా సరే ఆయన కాకుండా అన్నారు, మీరు వచ్చినారు. సో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.